యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఈ వాక్యము మనం ధ్యానించదమా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అలనాడు ఇశ్రాయేలును దీవించు విధమును తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చాను. దేవుడు నిన్ను కాపాడాలంటే అంటే ఆశీర్వదించాలంటే ముందుగా దేవుని నువ్వు అభిమానించుము, ప్రేమించుము, విశ్వసించుము, లోకాన్ని అసహించుకునుము. అంటే తోటి మనుషులను అవమానపరచడమో వారి నుంచి దూరంగా ఉండడమో అది కాదు. నీవు వారితో సమాధానంతోనే ఉండాలి. అదేవిధంగా నువ్వు పూర్తి శాతం దేవునిపై విశ్వాసం ఉంచాలి, మనుషులపై కాక. ఈ లోకాసులను నువ్వు విడిచిపెట్టాలి, లోక పాపమును నువ్వు దూరమై ఉండాలి. ఈ లోకంలో అల్ప సంతోషాన్ని నీకు ఇచ్చు వాటన్నింటికి నువ్వు దూరంగా ఉండాలి. అదేవిధంగా వాక్యానుసారంగా నీవు నడుచుకొని వాటిని అనుసరించాలి కూడా. దేవుడు మనల్ని సృజించిన వాడు కనుక మన అవసరతలన్నీ ఎరిగినవాడు ఆయన మాత్రమే. అన్ని పరిస్థితుల్లోనూ మనకు తోడుగా ఉండి కాపాడువాడు ఆయన. నీవు దేవుని యందు విశ్వాసముంచుము. ఆయన నిజ సంరక్షణగా నిన్ను ఆయన ఎల్లవేళలా సంరక్షించును. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. ఆయన నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగుచేయును. ఈ లోకంలో నీవు సంతోషంగా జీవించాలంటే దేవుని యొక్క కృప, కనికరము, కాపుదల, ఆయన యొక్క ఆశీర్వాదములు ఎల్లవేళలను పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే ఈ వాక్యానుసారంగా ఆయనకు ప్రీతికరమైన జీవితాన్ని నీవు జీవించినట్లయితేనే ఎట్టి ప్రళయం నీ జీవితంలో తలెత్తినను వాటి నుంచి దేవుడు నిన్ను కాపాడి ఆశీర్వదించును. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.